హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ట్రిపుల్ గురించి తెలుసుకుందాం. సో ట్రిపుల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ కనుక తీసుకున్నట్టయితే ట్రిపుల్ అనేది సీక్వెన్స్ ఆఫ్ ఇమిటేబుల్ ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్. సో ట్రిపుల్ అంటే ఇమిటేబుల్ అంటే దాని లోపల ఉండే ఎలిమెంట్స్ని చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేని వాటిని ఏమంటారంటే ట్రిపుల్ అంటాం. సో కంపేర్ టు లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే లిస్ట్ లోపల ఐటమ్స్ అనేది చేంజ్ చేయవచ్చు. వెదర్ యాజ్ ఏ ట్రిపుల్ ఈజ్ ఏ ఇమిటేబుల్ ఐటమ్స్ అంటే ట్రిపుల్ లోపల ఇమిటేబుల్ ఐటమ్స్ ఉంటాయి, అంటే చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేని ఐటమ్స్ ఉంటాయి. సో దీన్ని చేంజ్ చేయడానికి అంటే డిలీట్ చేయడానికి కానీ యాడ్ చేయడానికి కానీ ఛాన్స్ అనేది ట్రిపుల్ లోపల ఉండదు, లిస్ట్ లోపల పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ట్రిపుల్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తారు సింటాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా స్మాల్ బ్రాకెట్స్ని యూజ్ చేసి మనం అసైన్ చేస్తాం వాల్యూస్ అనేది. సో దానిలో ఉండే వాల్యూస్కి ఏం చేస్తామంటే సపరేట్ చేయడానికి కామా యూజ్ చేస్తాం, సో ఎన్క్లోజర్ యూజ్ చేస్తాం. సో ఒక సింటాక్స్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను, వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ట్రిపుల్ ఇండికేషన్, దీని లోపల వాల్యూస్ యూజ్ చేస్తాం 1 2 3 4 అనేది మధ్యలో కామాస్ యూజ్ చేసి మనం ట్రిపుల్ను అసైన్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో T1 ఈజ్ ఈక్వల్ టు ఇది నల్ ట్రిపుల్, సో దీని లోపల ఏ వాల్యూ ఇవ్వలేదు. నెక్స్ట్ T2 ఇచ్చాను, T2 ట్రిపుల్ లోపల మనం ఏం చేస్తున్నాం అంటే ఒక నెంబర్ ఇచ్చాను, ఒక టెక్స్ట్ ఇచ్చాను అంటే స్ట్రింగ్ ఇచ్చాను, నెక్స్ట్ ఇంకొకటి ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను, నెక్స్ట్ సేమ్ సిమిలర్గా ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చాను 1 2 3 4 5 6 ఇచ్చాను, నెక్స్ట్ ఒక క్యారెక్టర్ ఇచ్చాను. సో మనం ప్రింట్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే దీనిలో డైరెక్ట్ ఏదైతే T1 అనేది ట్రిపుల్ ఏదైతే ఉందో ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ T1 అని వేస్తే డైరెక్ట్ అదే వాల్యూ అక్కడ ప్రింట్ అయిపోతుంది. సో ఫస్ట్ T1 అనేది ఎంటీ కాబట్టి ఎంటీ ప్రింట్ అయింది. నెక్స్ట్ T2 కనుక ప్రింట్ చేస్తే ఇక్కడ T2 వచ్చేసరికి 1 2 3 4 కామా, సో ఇక్కడ డబల్ కోట్స్ యూజ్ చేస్తాను, ఇక్కడ సింగిల్ కోట్స్లో వస్తుంది పైథాన్ 3.7 అనేది ఫ్లోట్ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ T3 కనుక చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6 వచ్చింది. నెక్స్ట్ సేమ్ యాజ్ T4 వచ్చేసరికి సి వాల్యూ ఆటోమేటిక్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇది ట్రిపుల్ లోపల అసైన్ చేయడం అంటే వాల్యూస్ ఏ విధంగా ఇస్తాం ఏ విధంగా ప్రింట్ చేస్తాం అనేది. సో నెక్స్ట్ ఇండెక్సింగ్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇండెక్సింగ్ అంటే సింపుల్గా మీకు సి లాంగ్వేజ్లో అర్రే ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. సో 0 నుండి స్టార్ట్ చేస్తారు, ట్రిపుల్ స్టార్టెడ్ ఫ్రమ్ 0 అంటే 0 లొకేషన్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో స్టోర్ చేసేటప్పుడు ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ను సేమ్ అక్కడ ఏదైతే ఆపరేటర్ ఆ అర్రేస్ లోపల ఏ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తానో సేమ్ అదే ఆపరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మై ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు, సో బనానా ఇచ్చాను, యాపిల్, మ్యాంగో, టమాటో, బెర్రీ అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడ వీటి యొక్క లొకేషన్స్ కనుక అంటే ఇండెక్స్లు కనుక చూసుకున్నట్టయితే ఇది 0 అవుతుంది. నెక్స్ట్ యాపిల్ వచ్చేసరికి 1 2 3 4 ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మీరు ఏదైనా ప్రింట్ చేసేటప్పుడు అవి ఆ లొకేషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో బనానా వచ్చేసరికి 0, నెక్స్ట్ మ్యాంగో వచ్చేసరికి 2, నెక్స్ట్ ఇక్కడ 1 2 3 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే 3 కంటే ముందున్న వాల్యూస్ 2 మాత్రమే ప్రింట్ అయితే మనకు, సో అంటే ఈ 3 అనే వాల్యూ అనేది ఎండ్ వాల్యూ అవుతుంది, అది ప్రింట్ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండెక్స్ లోపల ఇంకా మీరు నెగిటివ్ కూడా యూజ్ చేసుకోవచ్చు పైథాన్ లోపల. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది నెగిటివ్ వాల్యూ అనేది ఓన్లీ పైథాన్లో ఉంటుంది, మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే. సో ఏ విధంగా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ 0 1 2 3 4 ఏ విధంగా అయితే యూజ్ చేస్తాం, మనం రివర్స్ లోపల -1 -2 -3 -4 -5 అని యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోపల ఇలా కూడా అసైన్ చేసుకునే ఛాన్స్ పైథాన్లో ఉంటుంది. సో ఇక్కడ -1 వచ్చేసరికి ఒకవేళ మై ట్రిపుల్ -1 అంటే బెర్రీ ప్రింట్ అవుతుంది, -3 అంటే మ్యాంగో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ -4 2 అంటే ఇక్కడ -4 -3 ఈ రెండు వాల్యూస్ ప్రింట్ అయితే ఎంతో చెప్పినట్టు యాపిల్, మ్యాంగో అనేది ప్రింట్ అవుతాయి, అంటే రివర్స్లో వేయడానికి కూడా ఛాన్స్ అనేది పైథాన్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్రిపుల్ ఆపరేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఏ ఆపరేషన్ యూజ్ చేస్తామని ఇక్కడ ప్లస్ కానీ ఇంటూ కానీ ఈ వీటిని ఏ విధంగా యూజ్ చేస్తామో ఒక్కొక్క ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నాను, నమ్ అనేది యూజ్ చేశాను, 1 2 3 4 5 అని యూజ్ చేశాను, ఆ ట్రిపుల్ అసైన్ చేశాను. నెక్స్ట్ లాంగ్వేజెస్ అంటే లాంగ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్, సి, జావా, PHP అని ఇంకొక ట్రిపుల్ని అసైన్ చేశాను. సో ఇప్పుడు నేను ప్రింట్ నమ్ ప్లస్ లాంగ్ అన్నాను అనుకోండి, సో ఇది వచ్చేసరికి కామెంట్ ఏదైతే ఉందో కామెంట్ కోసం యాష్ యూజ్ చేసి కామెంట్ లైన్ రాస్తాం మనం. సో ఇవి రెండు కలిపి ప్రింట్ కావడం కోసం ఏం చేస్తానంటే అడిషన్ యూజ్ చేస్తాను, నమ్ ప్లస్ లాంగ్ అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో ఒకసారి చూడండి, ఇక్కడ 1 2 3 4 5 పైథాన్, సి, జావా, PHP అని వస్తుంది. సో ఇది సింపుల్గా అడిషన్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ ట్రిపుల్ ప్రింట్ కావడం కోసం అదే విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్
స్టార్ అనేది మనం రెగ్యులర్ యూజ్ చేసే స్టార్ అనేది మల్టిప్లికేషన్ కోసం యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ కావడం కోసం దీన్ని యూజ్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏదైతే నెమ్ ఉంది కదా, నెమ్ అనే టిప్పులను 2 టైమ్స్ ప్రింట్ కావాలనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంటూ 2 యూజ్ చేస్తే 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 3 అంటే 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఏ విధంగా అంటే 1 2 3 4 5 1 2 3 4 5 అనేది ఈ విధంగా 2 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏదైతే మన అర్రేస్లో ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో, సో ఇంతకు చెప్పినట్టు ఇండెక్స్ ఏదైతే వాల్యూ ఉందో ఆ ఇండెక్స్ కోసం అంటే 2 అనే ఇండెక్స్ కనుక చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ లోపల 2 ఏమవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే జావా అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ 3 ఇస్తే PHP ప్రింట్ అవుతుంది, 0 ఇస్తే పైథాన్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 1 to 4 అంటే 1 నుండి 4 అంటే ఇక్కడ నుండి లాంగ్వేజ్ లోపల ఇది 1 అవుతుంది, 2 అవుతుంది, 3 వరకే ప్రింట్ అయితే 4th అనేది ప్రింట్ కాదు, 3rd ఇండెక్స్ మాత్రం ప్రింట్ అవుతుందని చెప్పాను కదా. సో సిమిలర్ ఇక్కడ కూడా అదే వాల్యూస్ ప్రింట్ అయితే C జావా PHP అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ CPP ఇనే లాంగ్ అంటే దీని లోపల అది అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో అవైలబుల్గా ఉంటే ట్రూ అవుతుంది, లేకపోతే ఏమవుతుందంటే ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీనిలో పైథాన్ C జావా PHP మాత్రమే ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ C ఇన్ లాంగ్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ 6 నాట్ ఇన్ నమ్ అంటే దీనికి రివర్స్లో ఉంటుంది. సో లేదు అని చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం ప్రింట్ ట్రూ. అంటే ఇక్కడ ఏదైతే నమ్ అనేది ఉంది కదా 1 2 3 4 5 అనేది తీసుకున్నారు, దానిలో 6 ఉందా, 6 లేదు అన్నప్పుడు ఓకే కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ వచ్చేసరికి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఇవి ఆపరేటర్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అడిషన్ అండ్ రిమూవ్ ఆపరేటర్స్ అనేది మనకు టూపుల్ లోపల వర్క్ కావు. ఒకవేళ మీరు కమాండ్స్ కనుక ఇస్తే ఏమొస్తుందో అవుట్పుట్ ఇక్కడ చూపిస్తున్నాను. సో మన రెగ్యులర్ యూజ్ చేస్తే డెలిట్ కానీ, సో నెక్స్ట్ అసైనింగ్ అనేది ఏదైతే వాల్యూస్ అసైన్ చేస్తామో అలా అసైన్ చేస్తే అసైన్మెంట్ ఆపరేటర్ అనేది సపోర్ట్ చేయదు. నెక్స్ట్ మీరు డిలీట్ చేసేది ఏదైతే ఉంటుందో ఆ డిలీట్ అనే కమాండ్ కూడా అంటే కీవర్డ్ అనేది ఇక్కడ టపుల్స్ మీద రన్ కావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇంటరాక్టింగ్ ఎట్టిపుల్ ఇంటరాక్టింగ్ అవడం కోసం మనం రెగ్యులర్గా పైథాన్ లోపల ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఇన్ అనేది రెగ్యులర్ లూప్ ఏదైతే ఉందో ఆ లూప్ని యూజ్ చేస్తాను. సో అంటే అవి ప్రింట్ కావడం కోసం కానీ అడిషన్ కానీ అట్లాంటివి కావడం కోసం ఫర్ అనేది యూజ్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాంగ్ అనేది యూజ్ చేస్తాను. పైథాన్ C జావా PHPని యూజ్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ దట్ ట్రిపుల్ ఐటమ్స్ ఆర్ అని ఐటమ్స్ ఏమన్నా అవి ఎంటర్ కావాలని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే అవుట్పుట్ ప్రింట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. దట్ ట్రిపుల్ ఐటమ్స్ ఆర్ అని వచ్చేసింది. తర్వాత నేను ఫర్ రాసాను ఐ ఇన్ ఏ రేంజ్, మామూలుగా అయితే రేంజ్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఏదైతే ట్రిపుల్ ఉందో ఆ ట్రిపుల్ నేమ్ ఇస్తాను, LANG లాంగ్ అని ఇస్తాను. సో లాంగ్ అని ఇచ్చి దాని లోపల ప్రింట్ అంటాను. అంటే ఐ వాల్యూ 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 నుండి స్టార్ట్ అయితే ప్రతిసారి దీనిలో ఉండే హైయెస్ట్ వాల్యూ వరకు లాంగ్లో ఉండే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్ని వాల్యూస్ వరకు ప్రింట్ అవుతాయి. సో అప్పుడు ఏమైతే అంటే ఫస్ట్ పైథాన్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ C ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ జావా ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ PHP ప్రింట్ అవుతుంది. అంటే 0 1 ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో 0 నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3. సో ఆ లొకేషన్స్ అంటే ఇండెక్స్ వాల్యూస్ ఉన్నప్పుడల్లా ఆటోమేటిక్గా ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఫర్ లూప్ యూజ్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీని లోపల ఫంక్షన్స్ మెథడ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు రెగ్యులర్గా పైథాన్లో ఉండే ఫంక్షన్స్ లిస్ట్కి ఏవైతే యూజ్ చేసామో మ్యాక్సిమం టపుల్ కూడా అవే యూజ్ చేస్తాం. టపుల్ లోపల కనుక చూసుకున్నట్టయితే లెంత్ మ్యాక్స్ మిన్ సమ్ టపుల్ స్టోర్ కౌంట్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ అనేది కనుక చూసుకున్నట్టయితే పైథాన్ లోపల ఏవైతే నేను టపుల్ ఇచ్చానో ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో నమ్ అనేది ఇచ్చాను, దీని లోపల ఒక టపుల్ అసైన్ చేస్తాను. దీని లోపల వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే దాని యొక్క లెంత్ ఎంత ఉందని ఫైండ్ అవుట్ చేయడం కోసం అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయడం కోసం లెంత్ అనేది యూజ్ చేస్తాను. దీని షార్ట్కట్లో లెన్ అంటాను. సో లెన్ నమ్ అంటే ఏదైతే టేబుల్ యూజ్ చేస్తానో ఆ టేబుల్ లోపల ఎన్ని వాల్యూస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇది. సో డైరెక్ట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 6 వస్తుంది. ఒకవేళ 5 ఉంటే ఆటోమేటిక్గా 5 వస్తుంది. నెక్స్ట్ సేమ్ మ్యాక్స్ కనుక చూసుకున్నట్టయితే మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో టేబుల్ లోపల అది ప్రింట్ కావడం కోసం మ్యాక్స్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి T1 1 2 3 4 5 6 జావా C పైథాన్ CPP. సో ఇక్కడ ఫస్ట్ దానిలో కనుక చూసుకున్నట్టయితే మ్యాక్స్ T1 అన్నాను కదా. సో T1 అంటే ఫస్ట్ టేబుల్ ఏదైతే ఉందో దానిలో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి 6. నెక్స్ట్ కింద టెక్స్ట్ లోపల కనుక చూసుకున్నట్టయితే స్ట్రింగ్ లోపల చూసుకుంటే పైథాన్ అనేది హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ కనుక నేను ప్రింట్ చేయమంటే T1 అన్నప్పుడు 6. నెక్స్ట్ T2లో వచ్చేసరికి పైథాన్ అనేది మనకు ఆటోమేటిక్గా మ్యాక్సిమం వాల్యూస్ అనేది ప్రింట్ అయిపోతాయి. సో అవుట్పుట్ లోపల చూసుకున్నట్టయితే
నెక్స్ట్ దీనికి సేమ్ మినిమం అనేది మ్యాక్సిమంకి ఆపోజిట్లో వస్తుంది. సేమ్ అవే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది, ఇక్కడ సి ప్రింట్ అవుతుంది. అంటే T1 లోపల వచ్చేసరికి 1 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ T2లో వచ్చేసరికి సి అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే లీస్ట్ వాల్యూస్ అవే ఉంటాయి కాబట్టి అవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ సమ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు ఇంటీజర్ తీసుకున్నాను. సో దానిలో ఉండే ఆ వేరియబుల్ వాల్యూస్ మొత్తం వాల్యూ కావాలనుకోండి, ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి 6 + 4 10 అవుతుంది. నెక్స్ట్ 2 + 3 + 5 ఆటోమేటిక్గా 10 అవుతుంది, 21 అవుతుంది. సో ఇక్కడ సమ్ T1 అని అనుకోండి, ఆటోమేటిక్గా దాని వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ అవుట్పుట్లో మనం ప్రింట్ అవుతుంది. సో దానికోసం సమ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ట్రిపుల్ లోపల ఏవైతే ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్స్ యూజ్ చేసేటప్పుడు వాటి యొక్క టోటల్ వాల్యూ కోసం సమ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ట్యూపుల్ అనేది ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే, సో ట్యూపుల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మన ట్యూపుల్ని యాక్సెస్ చేయడానికి దానిలో ఎడిటింగ్స్ కానీ డిలీట్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు కాబట్టి, సో ఏదైనా లిస్ట్ ఉన్నప్పుడు దాన్ని ట్యూపుల్ కన్వర్ట్ చేయడం కానీ, ఏదైనా నార్మల్ స్ట్రింగ్ ఉన్నప్పుడు దాన్ని వేరియబుల్ను ట్యూపుల్లో కన్వర్ట్ చేయడం కోసం ట్యూపుల్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ str అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానిలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అదే మీరు లిస్ట్ తీసుకున్నా పర్లేదు, నేను ఇక్కడ str అని తీసుకున్నాను. సో ఇక్కడ ట్రిపుల్ str కనుక ఒకవేళ లిస్ట్ అయ్యేది ఉంటే అది లిస్ట్ను కూడా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ వాల్యూను ట్రిపుల్ లాగా కన్వర్ట్ చేయడం కోసం, అంటే T1 అనేది ట్రిపుల్, సో ఆ ట్రిపుల్ లాగా కన్వర్ట్ చేయడం కోసం మనం జనరల్గా ట్రిపుల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నెమ్ ఉంది కదా 1 2 3 4 5 6 ఇది లిస్ట్. సో ఈ బాక్సెస్ ఉంటే ఇది లిస్ట్. సో నమ్ ఈక్వల్ టు లిస్ట్, ఆ లిస్ట్ను కూడా మళ్ళీ నేను ఏం చేస్తున్నాను ట్రిపుల్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ట్రిపుల్ లోపల యాడింగ్ కానీ డిలీటింగ్ కానీ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రిపుల్ను లిస్ట్ కన్వర్ట్ చేసి వాటిని యాక్సెస్ చేసుకొని మళ్ళీ నేను ఏం చేస్తాను ట్రిపుల్ లాగా కన్వర్ట్ చేస్తాను. అంటే గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఏ విధంగా అయితే ఉంటాయో సి లోపల సేమ్ సిమిలర్గా లిస్ట్ నెక్స్ట్ ట్రిపుల్స్ అనేది మనకు పైథాన్ లోపల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వర్క్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ కాదు, అలాగే వర్క్ అవుతాయి. సో ఇప్పుడు నార్మల్గా ఉండే లిస్ట్ని కానీ నార్మల్గా ఉండే వేరియబుల్స్ని ట్రిపుల్ కన్వర్ట్ చేయడం కోసం ట్రిపుల్ యూజ్ చేస్తాను. సో దీనికి ఆపోజిట్లో మనం లిస్ట్ కన్వర్ట్ చేయాలనుకుంటే మళ్ళీ రివర్స్లో లిస్ట్ అనేది యూజ్ చేస్తే ట్రిపుల్ కూడా లిస్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే నాకు ఏదైతే వాల్యూ తీసుకున్నానో str అనేది ట్రిపుల్ లాగా కన్వర్ట్ అయితే ఈ విధంగా ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్వర్ట్ చేసి ట్రిపుల్ లాగా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది లిస్ట్, ఈ బాక్సెస్ చూడండి. సో డబ్బా బాక్స్లు ఎక్కువ ఉంటే దాన్ని లిస్ట్ అంటాం. సో ఈ విధంగా బ్రాకెట్స్ వచ్చేది ఉంటే దాన్ని మనం ట్రిపుల్ అంటాం. సో అదేమవుతుంది ఆటోమేటిక్గా ట్రిపుల్ లాగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ సార్టెడ్ కనుక చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ అసెండింగ్ ఆర్డర్ లోపల వాల్యూస్ను ఆ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సార్టింగ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ర్యాండమ్గా ఇచ్చాను చూడండి, నమ్ 1 3 2 4 6 5 అని ఇచ్చాను. నెక్స్ట్ లాంగ్వేజ్ సరికి జావా, సి, పైథాన్, సిపిపి అని ఇచ్చాను. సో ఎప్పుడైతే సార్టెడ్ అని నమ్ అని అనుకోండి, సో అవి 1 2 3 4 5 6 వస్తాయి. నెక్స్ట్ సార్టెడ్ లాంగ్ అని అనుకోండి, సో అవి లీస్ట్ వాల్యూ నుండి హైయెస్ట్ వాల్యూకి వస్తాయి. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 వచ్చింది. ఇక్కడ నేను ర్యాండమ్గా ఇచ్చాను నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సి++, జావా, పైథాన్. సో లీస్ట్ వాల్యూ నుండి హైయెస్ట్ వాల్యూస్ రావడం కోసం సార్టెడ్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ కౌంట్ అనేది దేనికి యూజ్ చేస్తానంటే ఒక నెంబర్ ఆఫ్ వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ తీసుకున్నాను 1 2 3 4 3 2 2 1 4 5 8 ఉన్నాయి. దీనిలో 2 అనే నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది కౌంట్ చేయడం కోసం కౌంట్ అనేది యూజ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాను, ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను, లేదు అంటే డైరెక్ట్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే CNT కౌంట్ అనేది ఒకటి షార్ట్కట్లో రాస్తున్నాను. num.count 2 అంటే 2 అనేది ఎన్నిసార్లు వచ్చింది అంటే నమ్ లోపల నమ్ అనే స్ట్రింగ్ ఇక్కడ ఏదైతే ట్రిపుల్ ఉందో ఆ ట్రిపుల్ పేరు రాయండి. .count2 అంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్ కౌంట్ చేస్తున్నారో ఆ కౌంట్ రాయండి. సో అది ఎన్నిసార్లు వచ్చిందనేది కౌంట్ CNTకి వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ CNT num.count 10 అనేది ఎన్నిసార్లు వచ్చిందనేది మనకు అవుట్పుట్లో వస్తుంది. సో ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే 2 అనేది 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 10 అనేది 8 అంటే ఈ మనం తీసుకున్న ట్రిపుల్లో లేదు కాబట్టి ఆటోమేటిక్గా 0 వచ్చింది. సో ఇది ఎన్నిసార్లు వచ్చింది కౌంట్ చేయడం కోసం దాన్ని యూజ్ చేస్తారు. మీరు డైరెక్ట్ ఇదే కమాండ్ ఏదైతే num.count అనేది డైరెక్ట్ రాసినా కూడా అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఒక ఫంక్షన్ లోపల డైరెక్ట్ ఏదైతే ప్రింట్ లోపల
మీరు నమ్ డాట్ కౌంట్ అనేది డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు వేరియబుల్ లాగా. నెక్స్ట్ ఇండెక్స్. సో ఇండెక్స్ అంటే సింపుల్ థింగ్, మనకి ఏదైతే అర్రేస్ లోపల ఏ విధంగా అయితే స్టార్టెడ్ ఎండెడ్ ఇండెక్స్ ఉంటుందో సేమ్ టిపుల్లో కూడా అవే ఇండెక్స్ ఉంటాయి. సో ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం ఆ వాల్యూస్ని ప్రింట్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. సో చేంజెస్ చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు. సో టిపుల్ లోపల ఏదైతే ఉన్నాయో సో అవి ఏ ఇండెక్స్ లోపల ఉన్నాయి అంటే ఇక్కడ రివర్స్ లోపల T1 అనేది పైథాన్ అని ఇచ్చాను, ఇండైరెక్ట్గా ఒక్కొక్క లెటర్ ఇచ్చాను. సో T1 ఇండెక్స్ T అనేది ఎన్నో వాల్యూ అవుతుంది అంటే 0, 1, 2 అవుతుంది. నెక్స్ట్ ఇది P అనేది ఏమవుతుంది 0 అవుతుంది. సో సిమిలర్గా ఇది ఏ ఇండెక్స్లో ఏంటిదని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ లోపల T అనేది వచ్చేసరికి 2 అయింది, P వచ్చేసరికి 2 లొకేషన్స్లో ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే రేంజ్ మెన్షన్ చేశాను, 3 to 10 అని మెన్షన్ చేస్తే మీకు ఆ రేంజ్లో ఎక్కడ ప్రింట్ అవుతుందని వస్తుంది. సో Z అనేది లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాల్యూ ఎర్రర్ వచ్చింది. సో 2 నెంబర్స్ ఉన్నప్పుడు అది ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 0 వచ్చింది ఇక్కడ P అనేది. సో పైథాన్ P అని ఇచ్చాను కదా. సో ఒకవేళ మీరు రేంజ్ కనుక మెన్షన్ చేసిన అనుకోండి 3 to 10 లోపల ఎక్కడ ఉందని మెన్షన్ చేస్తే అది 5 అని వచ్చింది, అంటే 0, 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా ఇండెక్స్ అంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.